భువనగిరిలో జరిగిన బహిరంగ సభలో ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ పూర్ణచంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, ఎమ్మెల్యేల ఆఫీసులో పనులు జరగాలంటే దమ్మున్నటువంటి నాయకుడిని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇచ్చారని చెప్పడం జరిగింది. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మొదలైన పార్టీలన్నీ తెలంగాణను ఆర్థికంగా ధ్వంసం చేశాయని ధ్వజమెత్తారు. ఇటువంటి దోపిడీ జరగకుండా ఉండాలంటే మల్లన్న లాంటి బలమైన నాయకుడిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పడం జరిగింది. ఇంతకాలం బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఎంత అన్యాయం చేసిందో బీసీలకి, దాన్ని కూడా ఎండగట్టడానికి వచ్చాడు మల్లన్న. బీజేపీ కూడా ఈ మధ్య కాలంలో ఎంత అన్యాయం చేస్తుందో బీసీలకి, దాన్ని కూడా ఎండగట్టడానికి వచ్చిన వాడే మల్లన్న. తెలంగాణలో మల్లన్నకి తిరిగే లేదు. మల్లన్న వెంట ఉంటే ఏ ఆఫీసులో అయినా మీ పనులు అవుతాయి. పోలీస్ స్టేషన్ కాదు, తహసీల్దార్ ఆఫీస్ కాదు, కలెక్టరేట్ కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఇక్కడ నుంచి చూసుకోండి. మల్లన్నతో రాష్ట్రంలో ప్రభంజనం వస్తుంది. ఇది మల్లన్న ప్రభంజనం. అయితే